హాయ్ అండి. అందరికీ నమస్తే. నా 'రావణ్ బాస్' పార్ట్ 42. ఎక్కడ ఏ గొడవ జరగకుండా 5 రోజుల్లోనే పెళ్లి జరిగిపోవాలి అన్నారు. అందరికీ పత్రికలు కొట్టించి, పెళ్లి సంబరాలు సిద్ధం చేయించి, ఎవరికీ అది బాల్య వివాహం అనే అనుమానం రాకుండా జాగ్రత్త పడుతూ, పచ్చని పందిరిలో వందల మంది చూస్తూ ఉండగా, వేద మంత్రాల సాక్షిగా పెళ్లి అంటే పూర్తిగా ఏమీ తెలియని ఆద్య మెడలో 3 ముళ్ళు పడ్డాయి. అనుకున్నట్లుగానే పరీక్షలు ముగిశాయి. 18 ఏళ్ళొచ్చాయి. ఆద్యని కాపురానికి తీసుకెళ్లారు. ఇక ఆ మధ్య కాలంలో అసలు ఒకరితో ఒకరు మాట్లాడుకోలేదు. అతని మనసులో ఏముందో ఆద్య గ్రహించలేదు. ఆ విషయాల గురించి తెలుసుకోవాలన్న ఇష్టం కానీ, అవసరం కానీ ఆద్య అనుకోలేదు. ఎందుకంటే అన్నీ కూడా సాంప్రదాయాల ప్రకారమే ఇంట్లో కుడుకాలు పెట్టింది. భర్తతో సహా. అతనితో కాస్త మాట్లాడాలని ప్రయత్నించింది. స్నేహితుడిలా చూడాలి అనుకుంది. కానీ అతను మాట్లాడలేదు. ఎందుకో ఆమెకు అర్థం కాలేదు. అది గమనించిన సురేష్ మళ్ళీ పృథ్వీని బెదిరించాడు. దాంతో అతనికి మాట్లాడక తప్పలేదు. అయిష్టంగానే ఆద్యతో మాటలు కలిపాడు పృథ్వీ. వాళ్ళ మాటలతో ఆమె మనసు కాస్త ఊరట చెందింది. కానీ పెళ్ళంటే ఒక్కరోజు సంబరం కాదు కదా! వ్రతాలన్నీ అయ్యాక ఓ రోజు శోభనం ముహూర్తం కూడా పెట్టారు. ఆద్య భయం రెట్టింపయ్యింది. అంతగా పరిచయం లేని అతనితో రాత్రంతా ఎలా గడపాలో అని భయమేసింది. వాళ్ళ అత్తగారు చెప్పినట్లు నెమ్మదిగా పాలు గ్లాసుతో లోపలికి వెళ్ళింది. అక్కడ అతను లేడు. ఎటెళ్ళాడో అర్థం కాలేదు. అంతా వెతికింది. చివరికి బయటికి వెళ్ళి రాధిక వాళ్లకు చెప్దామనుకుంది. అంతకంటే ముందు అతనికి ఫోన్ చేస్తే బాగుంటుంది అని అతని నెంబర్‌కి ఫోన్ చేసింది. లిఫ్ట్ చేశాడు. హలో! ఎక్కడున్నారు? అని అడిగింది ఆద్య. ఓహ్! ఈరోజు మన ఫస్ట్ నైట్ కదా! అతని మాటల్లోనే పీకల దాకా తాగి ఉన్నాడని తెలుస్తుంది. అమ్ములు, నువ్వు వెంటనే నీ స్కూటీ తీసుకుని అమ్మ వాళ్ళకు చెప్పకుండా నేను పంపిన అడ్రస్‌కొచ్చేయి. మన ఫస్ట్ నైట్ సందర్భంగా నీకొక సర్ప్రైజ్ ఉంది అన్నాడు తాగిన మైకంలో నవ్వుతూ. అతని మాటలు వింటుండగానే ఆద్య హృదయం భయంతో వణికిపోయింది. అందరికీ ఈ విషయం చెప్దామనిపించింది కానీ అతనికి నచ్చినట్టు నడుచుకోవాలని తన తల్లి తండ్రులు చెప్పిన మాటల్ని గుర్తు చేసుకుని అతను చెప్పిన అడ్రస్‌కి వెళ్ళింది. ఆ ఇల్లు చేరుకుని అతనికి కాల్ చేసింది. కింద కాదు పై రూమ్‌కి రా అన్నాడు అతను తడబడుతూ. అతను చెప్పినట్టే చేసింది. నెమ్మదిగా తలుపు తీసి లోపలికి తొంగి చూసింది. ఎదురుగా కనిపిస్తున్న దృశ్యం చూస్తూ ఉండగానే ఆమె ఆమె కళ్ళు వర్షిస్తున్న మేఘాలయ్యాయి. శోభనంలా తయారు చేసిన బెడ్ మీద నగ్నంగా పడుకుని ఉన్న ఓ అమ్మాయి. కాస్త అటు ఇటుగా బ్లాంకెట్ కప్పి ఉంది అమ్మాయి మీద. ఆమె ముఖం కనపడలేదు. అదే బెడ్ మీద ఒక పక్కగా కూర్చుని ఒంటి మీద టవల్ మాత్రమే ఉండగా చేతిలో మందు గ్లాస్తో ఆద్యాన్ని చూసి బిగ్గరగా నవ్వటం మొదలుపెట్టాడు అతను. ఇక తనతో జీవితం పంచుకుంటాడని నమ్మిన తన భర్త ఇలా మరో అమ్మాయితో అదే రోజు ఒకే మంచం మీద అర్ధనగ్నంగా ఉంటాడని అసలు ఎలా తీసుకోవాలో తనకు అర్థం కాలేదు. ఎవరికి ఏమని వివరించాలో ఏమీ అర్థం కాని స్థితిలో అలా ఆశ్చర్యపోయి నిలబడిపోయింది ఆద్య. ఆమెకు తెలియకుండానే ఆమె కన్నీళ్లతో టేబుల్ మొత్తం తడిచిపోయింది. ఒక్కసారిగా ఫోన్ రింగ్ అయ్యింది. ఇప్పుడు ప్రస్తుతానికి వచ్చింది. ఇక ఫోన్ రింగ్ అవుతున్న శబ్దం వినబడగానే ఉలికిపడింది ఆద్య. ఆకాష్ చేస్తూ ఉండడం చూసింది. అతని పేరు స్క్రీన్ మీద చూడగానే తెలియని అసహనం మొదలయ్యింది. లిఫ్ట్ చేయలేదు. మళ్ళీ చేశాడు. ఇక లిఫ్ట్ చేయక తప్పలేదు. ఏంటి? అని అడిగింది ఫోన్ ఎత్తకుండానే. ఏయ్! ప్రతిసారి ఏదో నీకు ఫోన్ చేసి ప్రపోజ్ చేస్తున్నట్లు విసుగ్గా ఏంటి అడుగుతావ్? పనుంది. అర్జెంటుగా వెళ్ళాలి. 5 నిమిషాల్లో వస్తాను. రెడీ అయి ఉండు. ఆద్య ఏదో చెప్పబోతుండడం తెలిసి ఆమె మాట్లాడక ముందే ఇక నువ్వు రానని చెప్పాలనుకుంటే డైరెక్ట్‌గా మా డాడీకి కాల్ చేసి చెప్పు. నీ గురించి నా నిర్ణయం కరెక్టేనని ఆయన కూడా సంతోషిస్తారు అంటూ ఆమె సమాధానం కోసం ఎదురు చూడకుండా ఫోన్ పెట్టేశాడు ఆకాష్. టైం అవుతుంది. ఈ సమయంలో ఏం పనుంటుందో ఆద్యకి అర్థం కాలేదు. ఎప్పట్లాగానే పెప్పర్ స్ప్రేని బ్యాగ్‌లో పెట్టుకుని ఈసారి దానితో పాటు ఒక చిన్న పోర్టబుల్ చాక్ కూడా హ్యాండ్ బ్యాగ్‌లో సర్దింది. ఇక అతను అన్నట్లుగానే 5 నిమిషాల్లోనే ఆకాష్ వచ్చాడు. నిశ్శబ్దంగా ఎక్కి కూర్చుంది ఆద్య. కార్ ఆఫీస్ బిల్డింగ్ వైపు కాకుండా మరో వైపుకి వెళ్ళింది. ఎందుకో మరి ఎక్కడికి వెళ్తున్నామన్న ఆలోచనలు బ్రెయిన్‌లో తిరుగుతానే ఉన్నాయి ఆద్యకి. ఎక్కడికి? అని అడిగింది.
ఏంటి ప్రతిదానికి సినిమా లెవెల్‌లో ఎక్స్‌ప్రెషన్స్ ఇస్తావేంటి? నిన్ను తీసుకెళ్ళి ఏదో చేసేంత సీన్ నీ మొఖానికి లేదులే గానీ, చెప్తా గదా! వెయిట్ చెయి. సైలెంట్‌గా కూర్చో కాసేపు అన్నాడు ఆకాష్ కసురుకుంటూ. అతని మీద పిచ్చ కోపంతో ఏమీ చేయలేక ఉసూరుమంటూ నిశ్శబ్దంగా కూర్చుండిపోయింది ఆద్య. కాసేపటికి ఒక పెద్ద బిల్డింగ్ ముందు ఆగింది ఆ కారు. ఇక్కడికి ఎందుకొచ్చాం అని అడిగింది ఆద్య వింతగా. లోపల మన పెళ్లి జరగబోతుంది. పెళ్లికి పెళ్ళికొడుకు పెళ్ళికూతురు ఉండాలి కదా మరి. అందుకే వచ్చాం. అతని మాటలతో ఆవేశంగా చూసింది ఆద్య. లేకపోతే ఏంటి కాసేపు నోరు మూసుకొని ఉండొచ్చు కదా అని విసురుగా అనేసి డిక్కీలో బొకే ఉంటుంది తీ అన్నాడు గద్దించినట్లు ఆకాశం. బొకే ఎందుకు అనబోయి హా అతను చూసిన చూపుకి గాఢంగా ఓ ఊపిరి వదిలి హ్మ్. బొకే తీసి చేతిలో పట్టుకుంది. ఆక ఆకాష్ ముందు వెళ్తూ ఉండగా అతన్ని నెమ్మదిగా అనుసరించింది ఆద్య. లోపలికి వెళ్తూనే చుట్టూ చూసింది. విశాలమైన హాల్లో ఒకవైపుగా పెద్ద ఫ్రేమ్‌తో ఉన్న ఫోటో చూడగానే ఉన్న చోటే ఆగిపోయింది ఆద్య. 4 అడుగులు ముందుకు వేసిన ఆకాష్ తన పక్కన ఆద్య రావట్లేదని అర్థమై వెనక్కి తిరిగి చూశాడు. పృథ్వీరాజ్ ఫోటోని తీక్షణంగా చూస్తూ నిలబడి ఉన్న ఆద్యని చూసి అంత బాగున్నాడా? కనీసం రెప్పవాల్చడం లేదు అని అన్నాడు చిన్నగా. ఇది ఇతనిల్లా? మనం ఇక్కడ ఎందుకు వచ్చాం? అని అడిగింది కనుబొమ్మలు ముడివేసి. మొన్న ఏదో అయ్యి దెబ్బలు తగిలాయి కదా! ఈ రోజే ఇంటికి షిఫ్ట్ చేశారు. బిజినెస్ మ్యాగ్నెట్స్ అంతా గెట్ విల్ సూన్ మెసేజ్ సెరమనీ ప్లాన్ చేశారు. పద అని అన్నాడు ముందుకు నడుస్తూ. అయితే దీనికి నన్నెందుకు తీసుకొచ్చావు? నువ్వెళ్ళు అంది బొకే అతనికి అందిస్తూ. బొకే వంక ఆద్య వంక మార్చి మార్చి చూస్తూ నిలబడ్డాడు ఆకాశం. అతని చూపులను పట్టించుకునే పరిస్థితిలో లేదిప్పుడు ఆమె. అందరూ మేనేజర్లే ఇచ్చి పంపిస్తున్నారు. నువ్వొక్కదానివి ఎలా ఇస్తావని నీ మీద నేను జాలిపడి నేను నీకు తోడొచ్చాను. బొకే నేను తీసుకెళ్ళివ్వాలా? అని గద్దించినట్లుగా అన్నాడు ఆకాశం. అలాంటప్పుడు ఆ రుచితాన్ని తీసుకొచ్చి ఉండాల్సింది. నన్నెందుకు తీసుకొచ్చావు? అని అడిగింది కళ్ళు పెద్దవి చేసి. రుచిత ఓన్లీ నా పిఏ. నువ్వు మేనేజర్వి. ఎవరు వస్తే గౌరవంగా ఉంటుందో కూడా తెలీదా నీకు? అసలు నేను వచ్చి తప్పు చేశాను కూడా. నిన్నే డైరెక్ట్‌గా బొకే తీసుకుని ఇచ్చి రమ్మంటే అయిపోయి ఉండేది. వెళ్ళు నువ్వొక్కదానివే వెళ్ళు. ఇచ్చేసి రా పో. నేను కార్‌లో కూర్చొని ఉంటా అన్నాడు కోపంగా వెనక్కి తిరుగుతూ. ఇంతలో మిగతా కంపెనీస్ వాళ్ళు కూడా లోపలికి వస్తూ ఆకాష్‌ని పలకరించారు. పైకి రమ్మని అతన్ని అడిగితే 2 మినిట్స్‌లో వస్తాను. మీరు వెళ్ళండి అన్నాడు నవ్వును నటిస్తూ ఆకాష్. ఇక వాళ్ళు అటు వెళ్ళిన వెంటనే ఇద్దరు వెళ్దాం అని అంది ఆద్య నెమ్మదిగా కళ్ళు కిందకి దించి. హ్మ్. అదే ఇందాక చెప్పా. కానీ ఎందుకు నువ్వు ప్రతిసారి భయపడుతున్నావు? అని అడిగాడు ఆద్య భయానికి కారణం ఏమిటో తెలియక. ఛ! భయమేమీ లేదు. నాకిలా కొత్త వాళ్ళతో మాట్లాడడం అంటే చిరాకు అని అంది లేని ధైర్యాన్ని నటిస్తూ. అబ్బచ్చా! అక్కడికి మాకేదో ఇష్టమైనట్లు వాడంటే పీకల దాకా మంటున్నా ఇప్పుడు బొకే ఇవ్వడానికి వచ్చాం. ఇదంతా కార్పొరేట్ గేమ్. ఇలానే ఉంటుంది. పద త్వరగా ఇచ్చేసి వెళ్ళిపోదాం అన్నాడు చిరాగ్గా. ఇక చేతిలో ఉన్న బొకేని మరింత బలంగా పట్టుకుంటూ ఆకాష్ వెనకాలే నడిచింది ఆద్య. చాలా పెద్దగా ఉంది ఆ ఇల్లు చూడ్డానికి. చుట్టూ చూస్తూ ఎక్కడెక్కడ ఏమున్నాయో గమనిస్తూ లిఫ్ట్ లోపలికి వెళ్ళింది ఆకాష్‌తో పాటు ఆద్య. అతను 7వ ఫ్లోర్‌లో ఉన్నాడు. లిఫ్ట్ ఆగింది. ఆద్య గుండెదడ పెరిగింది. ఆకాష్ పక్కనే ఉన్నాడు అంటూ మనసు ధైర్యం చెప్తుంది. అతను ఎలాంటివాడో తెలిసినా, అతనికి ఆమెకి ఎంత మాత్రం నచ్చదని అర్థమైనా, ఒకరంటే ఒకరికి ఎంత ద్వేషం ఉన్నా, ఎందుకో మరి ఆకాష్ తన పక్కనుంటే ఎందుకు ధైర్యంగా అనిపిస్తుందో ఆద్యకి అర్థం కావట్లేదు. నిజానికి ఆ భరోసాని ఆమె గమనించలేదు. నెమ్మదిగా ఆకాష్ వెనకే నడుస్తూ ఓ గదిని చేరుకుంది. అక్కడ కొద్దిమంది కంపెనీ వాళ్ళు ఓ బెడ్ చుట్టూ మూగి ఉన్నారు. ఏవేవో మాటలు వినిపించాయి ఆమె చెవులకు. ఆద్య వేటిని పట్టించుకునే పరిస్థితిలో లేదు. ఆ బొకే అక్కడ పెట్టేసి వీలైనంత తొందరగా అక్కడి నుండి పారిపోవాలని ఆలోచన ఆమె మెదడు నిండా పరుగులు పెడుతుంది. ఇంకో 2 అడుగులు అతన్ని చేరుకుంటాను అనగా వాడు పర్మనెంట్‌గా మంచానికే పరిమితమైపోవాలని మనసులో బలంగా కోరుకుని బొకే ఇవ్వు అన్నాడు. హాద్య చెవిలో గుసగుసగా ఆకాశం.
అసలు ఆమెమీ మాట్లాడలేదు. ఇంతలో చుట్టూ ఉన్న వాళ్ళ వెనుక ఆద్య కాస్త లీలగా కనిపించింది పృథ్వీరాజ్‌కి. వెంటనే తల పైకెత్తి చూశాడు. అతని కళ్ళు ఆనందంతో వెలిగిపోయాయి ఒక్కసారిగా. ఆ మరుక్షణమే పక్కనే ఆకాష్ ఉండడం అతన్ని కాస్త నిరుత్సాహపరిచింది. తల పైకెత్తి ప్లీజ్ మీరు కొంచెం పక్కకు జరగండి. మిస్టర్ ఆకాష్ వాళ్ళు వచ్చినట్లున్నారు అన్నాడు. ఆద్యని దగ్గర నుండి చూడాలనే ఉద్దేశంతో పృథ్వీరాజు. ఆ మాటలు వినబడి ఆకాష్‌కి ఆశ్చర్యం వేసింది. ఆద్యకి భయం పెరిగింది. వాళ్ళు కాస్త పక్కకి తప్పుకోగానే ఆకాష్, ఆద్యలు ముందుకు నడిచారు. ఆద్య బిగుసుకుపోయి ఉండడం చూసి రా అన్నట్లు కళ్ళతోనే సైగ చేశాడు. గాఢంగా ఊపిరి వదిలి భయాన్ని కనబడనివ్వకుండా ప్రయత్నిస్తూ నెమ్మదిగా ముందుకు నడిచి బొకేని అతను ముందు పెట్టింది. ఆద్యని తినేసేలా చూస్తూ ఓన్లీ బొకేనేనా? విషెస్ చెప్పడం లేదా? అని అడిగాడు. ఆద్యకి చెమటలు పట్టాయి. ఎందుకు లేదు? మీరు త్వరగా కోలుకోవాలి అన్నట్లు. అసలు ఎలా జరిగింది? అని అడిగాడు ఆకాష్. సడన్ గా అతను అలా అడిగేసరికి ఏం సమాధానం చెప్పాలో అర్థం కాక అది పై ఫ్లోర్ నుండి అనుకోకుండా కింద పడ్డాను అంటూ నిజమే చెప్పాడు అతను. అయ్యో చూసుకోవాల్సింది. దెబ్బలు బాగానే తగిలినట్టున్నాయి కదా! టేక్ కేర్. బాయ్ అంటూ కదలబోయాడు ఆకాష్. ఇంతలో ఆద్యవంక చూసి కన్ను కొట్టాడు పృథ్వీ. ఒక్కసారిగా ఆ ముందు రోజు రాత్రి జరిగిన సంఘటన, అతను పెళ్లి చేసుకుంటాను అనడం, అతని పంటిగాట్లు గుర్తుకు రాగానే గుండె జల్లుమంది. ఒక్కసారిగా ఆకాష్ చెయ్యి పట్టుకుంది గట్టిగా. ఇంకా వెళ్ళబోతున్న వాడల్లా ఆగి ఆద్యవంక చూశాడు ఆకాష్. ఆమె పృథ్వీ వైపే రెప్ప ఆర్పకుండా చూస్తూ వణికిపోతూ ఉంది. ఆమె చెమటలతో తడిచిపోవటం చూసి ఆకాష్‌కి అసలు ఏమీ అర్థం కావలేదు. ఆమె పట్టుకున్న అతని చెయ్యిని విడిపించుకుని, ఆమె చెయ్యి పట్టుకుని తనని దగ్గరికి లాక్కున్నాడు ఆకాష్. గుండెలకు విసురుగా తగిలింది ఆద్య నుదురు. ఆమె భుజాల చుట్టూ చేతులు వేసి ఆద్యని మరింత దగ్గరగా హత్తుకున్నాడు ఆకాష్. ఒక్కసారిగా నోరు తెరిచింది ఆద్య. పృథ్వీరాజ్ కళ్ళు ఒక్కసారిగా పెద్దవి అవటంతో పాటు రక్తం మరిగిపోయింది. ఏంటాద్య ఇంత నర్వస్‌గా ఉన్నావు? ఫుల్ ఏసీ ఉన్న రూమ్‌లో కూడా నీకు చెమటలు ఎందుకు పడుతున్నాయి? అంటూ ఆమెను ఏసీ వైపుగా తీసుకెళ్ళాడు ఆకాష్. ఆ ఆకాష్ పట్టుకుంటే అలాగే ఉండిపోయావు. అతనన్న మాటలు మళ్ళీ ఆద్య చెవుల్లో మారుమ్రోగాయి. ఒక్కసారిగా వణుకు పుట్టి ఆకాష్‌ని తోసేయాలని చూసింది. ఆమె ఆలోచనని పసిగట్టిన వాడిలా మరింత గట్టిగా పట్టుకున్నాడు ఆకాష్. అతని కౌగిట్లో ఉందన్న ధైర్యమో ఏమో కాసేపట్లో ఆద్య చెమటంతా ఆవిరైపోయింది. అటు నుండి బయటికి వెళ్తూ బాయ్ మిస్టర్ పృథ్వీ, ఆరోగ్యం జాగ్రత్త అంటూ మళ్ళీ ఓసారి చెప్పి ఆద్యని అలానే తన కౌగిట్లో ఉంచి నెమ్మదిగా బయటికి నడిచాడు ఆకాష్. లిఫ్ట్ ఎదురుగా వచ్చాక తేరుకుంది ఆద్య. వెంటనే ఆకాష్‌ని పక్కకు తోసింది. అసలేమనుకుంటున్నావు నువ్వు? అతని ముందు నన్ను అలా ఎందుకు పట్టుకున్నావు? అని అడిగింది లిఫ్ట్‌లోకి అడుగు పెడుతూ. నిన్ను పట్టుకున్నందుకు కోపమా? లేక వాడు ముందు పట్టుకున్నందుకు కోపమా? అని అడిగాడు కనుబొమ్మలు ఎగరేసి వింతగా చూస్తూ. తెలియకుండానే ఆలోచనలో పడింది ఆద్య. రెండింటికి. ఇంకొకసారి ఇలా చేశావో చూడు మర్యాదగా ఉండదు అంది వేలు చూపిస్తూ. వెంటనే ఆమె వేలును పట్టుకుని చేత్తో సహా కిందకి దించాడు. హలో, కొంచెం కథని రివైండ్ చేసుకుని చూసుకో. నువ్వే ముందు నా చెయ్యి పట్టుకున్నావు గట్టిగా అంటూ కిందకి దించిన ఆద్య చెయ్యిని గట్టిగా పట్టుకుని చూపించాడు. అసలు ఎందుకు పట్టుకున్నావు? ఎవరినైనా చూసి భయపడ్డావా? లేక నీ ప్రియుడు నిన్నేమైనా చేస్తున్నట్లు ఊహించుకున్నావా? అని అడిగాడు కొంటిగా కన్ను కొడుతూ. ఛీఛీ! ప్రియుడేంటి? కాస్త కళ్ళు తిరిగినట్టు అయ్యేసరికి పడిపోతానేమో అనుకుని పడకుండా పట్టుకున్నా అంతే అంటుంది. నేను అదే అనుకుని ఒంట్లో బాగోలేదేమో అనుకుని కాస్త చల్లగాలికి తీసుకెళ్ళాను. లేకపోతే నీ మొఖం చూస్తే మనిషన్నవాడికి ఎవరికైనా మూడొస్తుందా అన్నాడు వెటకారంగా. రావక్కర్లేదు అని కటువుగా మొఖం పక్కకు తిప్పుకుంది ఆద్య. మరి ఆకాష్కి ఎప్పుడు తెలుస్తుందో మన ఆద్య నిజం. వచ్చే ఎపిసోడ్లో చూద్దాం.